గత రాత్రి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మరణమును గూర్చి. ఈరోజు కూడా మరికొన్ని మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి మనం ధ్యానం చేద్దాం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? నాకు చావు రాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవునా? విన్నావురా సరిగా? రైట్, చేయించు. నువ్వు సరిగానే విన్నట్టుగా ఉన్నావు. అదే అర్థమైంది నాకు. మరి అలాంటి వాళ్ళు కాకపోతే వాళ్ళకి అలాగే ఇస్తారు చెయ్యని అంత లేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు? నాకు చావు రాదు అని చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఏ మానవుడు లేడు. అందరూ మరణము చేత బంధించబడవలసిన వారే. గత రాత్రి కొన్ని విషయాలు చెప్పాను. ఆ విషయాలు మరలా ఇప్పుడు నేను చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. ఒకవేళ గత రాత్రి ఎవరైనా రాకపోతే ఆ మనుష్యుడు గత రాత్రి ఏం చెప్పాడు అని రాత్రి వచ్చిన వాళ్ళకి అడగండి. వాళ్ళు చెప్పింది మీరు వినండి. అంతేగాని రాత్రి చెప్పింది మరలా నేను ఇప్పుడు చెప్పలేను, నా వల్ల కాదు. రాత్రి ప్రసంగం రాత్రే, ఇప్పుడు ప్రసంగం ఇప్పుడే. ఇప్పుడు ప్రసంగానికి ఇప్పుడు సభకు వచ్చిన వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి మీరు చాలా ఆశీర్వదించబడి ఈ గృహాలకు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఒక విషయం, కణిత అబ్రహాం ప్రసంగాలు కొంచెం వెరైటీగా ఉంటాయి. వెరైటీ అంటే ఏదో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళే ధోరణి కాదు. అలాంటిదంటే అసలు నాకు నచ్చదు. నా తత్వము దానికి పని చేయదు. అయితే నేను రక్షింపబడిన నాటి నుండి కూడా అసలు భక్తి అంటే వైరాగ్యము అని నమ్మిన వాడిని నేను. వైరాగ్యము లేని భక్తి అది అసలు భక్తే కాదు. ఏమిటి వైరాగ్యము? ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా బ్రతకడమే వైరాగ్యం. బైబిల్ గ్రంథం ఎప్పుడైనా మీరు చదివే అలవాటు మీకుంటే, భార్యలున్నవారు భార్యలు లేనట్టుగా బతకమన్నాడు. ఏంటి అయ్యగారు నవ్వుతున్నారేంటి? అన్నాడా లేడండి? అన్నాడంట. తాను కొనుక్కున్న వస్తువు తనది కాదన్నట్టుగా బ్రతకమన్నాడు. అన్నాడా లేదా? ఏది నాది కాదు అని జీవించడమే భక్తికి మూలము. అది వైరాగ్యముతో కూడినటువంటి భక్తి. వైరాగ్యం అంటే గత రాత్రిని మీకు చాలా విషయాలు నేను చెప్పాను. ఈరోజు కూడా మీరు దాన్నే కొనసాగుతారు. భక్తి చేస్తున్నాము కానీ భక్తి యొక్క యౌగికార్థము పరమార్థము గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. భక్తి అనగానే ఏదో మందిరానికి వెళ్ళడం, సేవకులు ఏదో చెబుతారు మనం వినేయడం, లేకపోతే మనం చదువుకోవడం, కానుకలు ఇవ్వడం, వచ్చేయడం, ఇంతే కదా క్రైస్తవ్యం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. వాస్తవము గురించి మాట్లాడాలంటే పిల్లలారా, ఈ లోకములో ఉన్న అన్ని భక్తి కంటే, అన్ని మతాల సారాంశము కంటే, అన్ని మతాల భక్తి కంటే క్రైస్తవ భక్తి చాలా గొప్పది. అది గ్రహించిన వాడికి అర్థమవుతుంది. అందరికీ తెలియదు అది. క్రైస్తవ్యములోనికి వచ్చావే కానీ క్రైస్తవ్యములో ఉన్న భక్తి యొక్క పరమార్థము నీకు అర్థము కాలేదు. అసలు క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నావో నీకు అర్థము కాలేదు. భక్తి అంటే ఏమనుకుంటున్నావో, రక్షణ అంటే ఏమనుకుంటున్నావో నీకు అర్థం కాలేదు. రక్షింపబడిన తరువాత కూడా నీ ఇష్టానుసారముగా బ్రతుకుతాను అంటే క్రైస్తవ్య భక్తి ఒప్పుకోదు. రక్షింపబడ్డాను, బాప్తిస్మం పొందాను, మారు మనస్సు పొందాను, బాప్తిస్మం పొందాను, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాను. అయితే నేను మరలా నా ఇష్టం వచ్చినట్టుగా గత జీవితంలాగే జీవిస్తాను అంటే క్రైస్తవ భక్తి అస్సలు ఒప్పుకోదు. ఒక్క మాట చెప్పాలి అంటే, శరీర విషయంలో నీవు చచ్చిపోయి భక్తి చెయ్యాలి. అసలు నువ్వు శరీర విషయంలో చచ్చిపోయాను అనే జిజ్ఞాస నీకుందా? ఇంకా నీలో అహం పనిచేస్తూనే ఉందా? శరీరము ఉన్నంత వరకు ఏ మనుష్యుడు పాపమును జయించలేడు.
పాపమును జయించలేడు అంటే నా ఉద్దేశము పాపము ఆ మనిషిని విడిచిపెట్టదు అని. నేనెంతో మంచిని చెయ్యాలనుకుంటున్నాను, కానీ నేను మంచిని చెయ్యలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటంటే నాలో ఉన్న పాపమే అంటాడు పౌలు భక్తుడు. ప్రతి మనిషిలోనూ ఈ పాపం అనేది ఉన్నది. ఎందుకంటే శరీరము ఉన్నంత వరకు ఇది మరణ పర్యంతము పాపము మనలను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి క్రైస్తవుడు. భక్తిలో ఉన్న గొప్ప పరమార్థమును తెలుసుకొని బ్రతకాలి. అట్లా అయితేనే భక్తి చెయ్యండి. అనవసరంగా దేవుని నామానికి అవమానమును తీసుకురాకండి. భక్తిలో దేవుని పరమార్థతను గ్రహించుకొని బ్రతకాలని మనవి చేస్తున్నాను. అది కదా భక్తి అంటే. భక్తి ఎందుకు చేస్తున్నాము? ఏ మతమునకైనా అడగండి, భక్తి ఎందుకు అయ్యా అంటే మరణానంతరము మరొక జీవితం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి అని. ప్రతి మనిషికి ఇదే ఆశ. మనం పరలోకం వెళ్ళిపోవాలనుకుంటాము. భారతీయుల్లో కొంతమంది విశ్వసించినటువంటి వారు వైకుంఠానికి పోవాలని అనుకుంటారు. అందరూ అక్కడికే చేరాలని అనుకుంటున్నారు. మానవులు అనేక రకాలైన మతాలు మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఆ మార్గాలు ఏవి పనికి రాలేదు. ఏ మార్గము కూడా మానవుణ్ణి మోక్షానికి తీసుకుని వెళ్ళదు, యేసు మార్గము తప్ప. దేవునికి స్తోత్రం. మనుషులు అనేక రకాలైన మార్గములు ఏర్పాటు చేసుకున్నారు, మతాలు అసలు మతము అంటేనే అర్థము అభిప్రాయము అని. మతం అనే మాట రాకూడదు మనిషి యొక్క నోటి నుండి. మతము అనే మాటకు అర్థము అభిప్రాయము. నేను దేవుని గురించి చాలా కాలం అన్వేషణ చేశాను. చేసి దేవుడంటే ఇది అని నా అభిప్రాయం అండి అని ఒక దగ్గర కూర్చున్నాను. మరొక ఆయన ఇంకా అనేక రకాలైనటువంటి అన్వేషణలు చేశాడు దేవుని గురించి. చేసి ఆయన అనుకున్నాడు, అసలు దేవుడంటే నా దృష్టిలో నా అభిప్రాయం ఇదండి అన్నాడు. అదొక మతమైంది. నా అభిప్రాయము నాకొక మతమైంది, మరొకరి అభిప్రాయం మరొక మతమైంది. ఇలా అనేకమైన వందలాది మతాలు దేశంలోనికి పుట్టుకొచ్చాయి. కానీ దేవుని దృష్టిలో మతము అనేది శూన్యం. దేవుడు మతమును సృష్టించడానికో మతమును స్థాపించడానికో దేవుడు రాలేదు. దేవునికి మతముతో పని లేదు, మనస్సుతో ఆయనకు పని. చాలామంది మతం మారిపోయారా అని అడుగుతున్నారు. మతం మారడము కాదు, చెడిపోయిన మనస్సు మార్చుకున్నాము. భ్రష్టు పట్టినటువంటి మనస్సుని మార్చుకున్నాం. యేసుక్రీస్తు వారు మనస్సును మార్చుకోమన్నాడే కానీ మతమును మార్చుకోమని చెప్పలేదు. అంటే ఆయన దృష్టిలో మతం అనేది లేదు అని అర్థమైంది. దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనిరి. ఇవే ఆ తంత్రాలు. రకరకాల తంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. దేనికి? పైనికి పోవడానికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి. అయితే దేవుని దగ్గరికి వెళ్ళే ఏకైక మార్గము యేసుక్రీస్తు అనే మార్గము తప్ప మరొక మార్గము లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఆ నేపథ్యంలోనే అందరము చనిపోయిన తర్వాతే కదా చేరవలసిన చోటుకి చేరాలి. అందుకే ప్రతి మనిషికి ఒక మరణం ఉన్నది. మరణము చూడక బ్రతుకు నరుడు లేడు. ప్రతి ఒక్కరూ మరణమును రుచి చూడవలసిందే. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. భార్య వచ్చింది, కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళు కాస్త కలిగి ఉన్నవారు డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి, ఏమండి మా వాడు ఎలాగైనా బ్రతకాలి, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మా వాడిని బ్రతికించండి సార్. డాక్టర్ గారు కాళ్ళ వేళ్ళ పడి ఏడుస్తూ ఉన్నారు. అయినా మనిషి మరణము చూడక ఉండలేకపోతున్నాడు. మరణించవలసిందే. అయితే ఈ మరణానికి కారణం మొదట మనం తెలుసుకోవాలి.
మరణానికి కారణం మొదట తెలిస్తేనే మరణం యొక్క లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ గ్రంథములో మరణమును గూర్చి అనేక మాటలు వ్రాయబడినప్పటికీ అసలు మరణానికి కారణమేమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదటిగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చేశాడు, లేక ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని చేశాడు. వాళ్ళే ఆదాము హవ్వలు. ఏదేను అనే ఒక అందమైనటువంటి ఉద్యానవనములో వాళ్ళని ఉంచాడు. వాళ్ళు దేవుని మహిమను చూస్తున్నారు, దేవునితో సహవాసము చేస్తున్నారు, దేవునితో జీవిస్తున్నాడు. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడి ఏమండి వాళ్ళని ఆశీర్వదిస్తూ వెళుతున్నాడు దేవుడు. అయితే ఆ ఉద్యానవనములో ఏదేను వనములో ఉన్నప్పుడు వారికి ఒక ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, ఈ తోటలో ఉన్న చెట్ల యొక్క ఫలములన్నిటినీ మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. మీ కంటికి కనిపిస్తున్నటువంటి అనేకమైన చెట్ల యొక్క ఫలాలు మీరు నిరభ్యంతరముగా తినండి, ఎలాంటి అభ్యంతరము మీకు లేదు. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ తలలేని ప్రశ్నలు వేయకండి, తలకాయ లేని ప్రశ్నలు కొంతమంది వేస్తారు. ఏంటంటే, ఆదాము హవ్వలు ఫలము తింటారని దేవుడికి తెలుసు కదా, తెలిసి అక్కడ తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాడని మాకు అడక్కు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడు, ఆయన ఆన్సర్ చెప్తాడు నీకు. మళ్ళీ ఆ దమ్ము ఉండదు, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా నీవేలాగు చేసావు దేవా అని అడిగే దమ్ము ఎవడికి లేదు. ఎవడైనా వాక్యము చెబితే పాస్టర్లకి మాత్రం ఇలాగ అడుగుతారు, అయ్యగారు నాకు ఒక చిన్న డౌట్ అండి, ఎందుకు ఇలాగ చేశాడు? అన్నీ తినమన్నాడు, మధ్యలో ఒక చెట్టు పెట్టాడు, ఆ ఫలవృక్షం తినొద్దన్నాడు, వృక్ష ఫలం తినొద్దన్నాడు. తింటే నిశ్చయముగా చచ్చెదవు అంటే చావు ఆదికాండము 1వ అధ్యాయములోనే ప్రారంభమైంది. మరణము అక్కడే ప్రారంభమైంది. అంటే అక్కడ చావు ఫలమును బట్టి కాదు, దేవుడు నిర్ణయించినటువంటి చట్టాన్ని వ్యతిరేకించారు. దేవుడు ఒక చట్టమును నిర్ణయించినాడు, అది ఆయన ఇష్టం. అవును గాని ఓ మనుష్యుడా, నీవెవడవైనను నిరుత్తరుడవై ఉన్నావు, దేవుని ప్రశ్నించుటకు నీకెక్కడిది అధికారము? అసలు ఎవడిచ్చాడు నీకు అధికారము? ఎందుకు ఎలాగు చేసితివి అని కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి మట్టి అడుగునా? కుమ్మరివాడు మట్టిని పట్టుకున్నాడంటే తనకిష్టమైన విధానములో రూపాంతరం చెందిస్తాడు, రూపుదిద్దుతాడు. కానీ కొండ మట్టి వెళ్ళి నన్నెందుకు ఎలాగూ రూపించితివి అని అడుగుతుందా? మనము మట్టివారము. అయ్యా ఎందుకు ఇలాగ చేశావని ఎవ్వరము అడగడానికి తెగించకూడదు. ఆయన చేశాడు అంతే, ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన చేశాడు అంతే. దానికి మనము లోబడాల. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎదురు ప్రశ్నలు ఎవ్వరూ వేయకండి. వెంటనే అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు. అసలు కారణం ఏంటంటే, పండు తిన్నందువలన వారికి చావు రాలేదు. పండుదేముంది, ఆయన వద్దన్నాడు అంతే. వద్దన్న పని చేశారు చూడు, అది కారణం. అందుకే బైబిల్ గ్రంథములో ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము. ఇప్పుడు మరణం అంటే ఎందుకు వచ్చింది అర్థమైందా? అందుకే నేను చెబుతున్నానండి, అన్ని మత గ్రంథాలలో మరణమును గూర్చి వ్రాయబడి ఉంది. చావు అనేది ఉంది, మరణం అనేది ఉంది అన్నారు. కానీ మరణమునకు కారణమేమిటో చెప్పలేదు. ఒకసారి మరణమును గూర్చి కొన్ని గ్రంథాలు పఠిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన భారతదేశంలో కాస్త ఎక్కువగా చదవబడుతున్నటువంటి ఒక గ్రంథం పేరు భగవద్గీత. ఈ భగవద్గీత అనే ఈ గ్రంథములో మరణమును గూర్చి చాలా సంగతులు వ్రాయబడ్డాయి. అక్కడ ఒక ఆయన అంటాడు, అయ్యా ఈ యుద్ధరంగంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు. వాళ్లను నేను ఎలాగూ చంపగలనయ్యా, నాకు చేతులు రావడం లేదు, నేను చంపలేను వాళ్ళకి అంటాడు యుద్ధంలో.
అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, చంపేది ఎవరు, చచ్చేది ఎవరు? అంతా నేనే కదా. నేను చెబుతున్నాను, నీ క్షత్రియ ధర్మమును నీవు విడిచిపెట్టొద్దు, నీవు క్షత్రియుడువు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చెయ్యి అన్నాడు. అయ్యా, మనుషులు చచ్చిపోతారండి, అందరూ నా బంధువులే ఉన్నారు, నా రక్త సంబంధీకులే ఉన్నారయ్యా అంటాడు. అప్పుడు ఆయన ఈ శ్లోకము చెబుతాడు అర్జునునికి, కృష్ణుని యొక్క ఉపదేశం అనుకుందాం. మరి ఆయన ఈయనని ఎందుకు, ఏమండి ముసుగులో గుద్దులాట ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసుకుందాం. జతశహి ధ్రువో మృత్యుధ్రువో జన్మ మృతస్య చ అపరిహర్యేణ తం శోభితుమర్హసి. దీని అర్థం ఏమిటంటే, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమైన ఈ కార్యమును గూర్చి శోకింపవలదు. పుట్టినోడు చస్తాడు, చచ్చినోడు మాట్లాడారా? పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు. ఇది అనివార్యం. అనివార్యమైన ఈ కార్యమును గూర్చి శోకింపవలదు. ఏడవకండి. ఏడిస్తే వాళ్ళు రారు. చచ్చినోడు ఎలాగూ చేస్తాడు, వాడి కర్మను బట్టి, వాడు చేసిన పాపమును బట్టి, వాడి క్రియలను బట్టి వాడు మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. పుట్టినోడు చచ్చిపోతాడు, మరి చచ్చిపోయిన వాడు తిరిగి పుడతాడు. తిరిగి పుడతాడు అనే దానికి బైబిల్ ఒప్పుకోవడం లేదు. తిరిగి పుడతాడు. ఎలా? మనిషిగానే పుడతాడు. వాళ్ళు చెప్పుకున్నట్లుగా ఏదో నక్కగానో, పిల్లిగానో, కుక్కగానో, పందిగానో పుట్టడం కాదు. నానా రకముల యోనుల యందు తిరిగి నీవు జన్మించవలసినదే. గరుడ పురాణము 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఓ మనుష్యుడా, నీవు చేసినటువంటి పాపములను బట్టి నీ మరణానంతరం, నీవు చేసిన బట్టి మరణానంతరం చనిపోయిన తరువాత అనేకమైన నీచ యోనుల యందు నీవు జన్మించుదువుగాక. ఎంత భయంకరమైన శాపం అండి. పాపము చేసినోడు చచ్చిపోయిన తరువాత అనేక రకములైన నీచ యోనుల యందు, అంటే అక్కడ ఆవులు, కుక్కలు, పందులు, పిల్లులు అన్నీ ఉంటాయి. ఇక నీచ యోనుల యందు నీవు జన్మమెత్తవలసి ఉంటుంది. గొప్ప సంగతి ఏంటో చెప్పన, యేసు ప్రభువుని నమ్మిన వారికి అలాంటి జన్మలు లేవు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారికి ఈ జన్మలున్నాయి. ఎందుకంటే వారు పాప క్షమాపణ వారికి భూమి మీద లేదు. బ్రతికినంతకాలం పాపములు చేస్తూనే బ్రతికారు, పాపములోనే చనిపోయారు వాళ్ళు. కానీ క్రైస్తవ్యము అలాంటిది కాదు. వారు పాప క్షమాపణ పొందినటువంటి వారు, పాపము కొరకు చనిపోయినటువంటి దేవదేవుని ఆశ్రయించిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. అందుచేతే క్రైస్తవులు యేసుని నమ్మినటువంటి వారి పాపములకు క్షమాపణ లభించింది కాబట్టి చనిపోయిన తర్వాత నేరుగా వారు దేవునితో సహవాసములో ఉంటారు. అంతేగాని చచ్చిపోయిన తర్వాత కొంతకాలం ఉండి ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి జన్మలు ఎత్తుతారు. జన్మలు ఎన్నిసార్లు అయ్యా అంటే 7 జన్మలు ఎత్తుతారు. ఇంకా 7 జన్మలు చాలకపోతే 14 జన్మలు, ఎన్నో జన్మలు ఎత్తి ఆ పాపములకు క్షమాపణ ఎప్పుడుగో దొరికితే అప్పుడు ఆయనకి మోక్షం అంట. ఎందుకు ఇంత పెద్ద ప్రయాసము? యేసు ప్రభు వారు నీట్గా చెప్పేశారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మరణించడు. క్రీస్తునందు విశ్వాసముంచివాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు లేడు. ఇది శరీర సంబంధమైన మరణం. అయితే ఆత్మ సంబంధమైన మరణం అనేది మరొకటి ఉంది. మనిషికి 2 మరణములు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణము ఏమిటి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం.
త్వరగా చదివేద్దాం. ప్రకటన గ్రంథము 21:8. పాలు పొందుదురు. పక్కన చదువు, అసలైంది పక్కన ఉంది. అది ఎన్నవ మరణము? మనిషికి 2 మరణములు ఉన్నాయి. తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి తరువాత ఏదో ఒక దినమున ఎంతో కొంత కాలానికి మానవుడు చనిపోతాడు. చనిపోవడం అనేది తథ్యం, జరిగి తీరుతుంది అది. కానీ 2వ మరణం ఒకటి ఉంది. అందులో 8 రకాలైన గ్రూపులు వెళ్ళిపోతారని యేసు ప్రభు వారు చెప్పకనే చెప్పారు. 8 రకాలైన మనుషులలో నీవు ఉన్నావో ఖచ్చితంగా నీకు కూడా 2వ మరణం ప్రాప్తిస్తుంది. మరొకసారి చదువునైనా. నెంబర్ 1 ఎవరండి? చెప్పు. అవును. ఆ తరువాత వ్యభిచారులు చెప్పాడు, ఆ తరువాత నరహంతకులు చెప్పాడు. పెద్ద పెద్ద పాపాలన్నీ చివరికి పెట్టి ప్రారంభంలో ఆయన చెప్పింది ఏంటో తెలుసునా? పిరికివారు మోక్షమునకు వెళ్ళలేరంట. వాళ్ళు అగ్నిగంధకములతో మండు 2వ గుండములోనికి వెళతారు. ఏమిటి పిరికితనం? భయము. యేసును నమ్మితే ఏమైపోతామో, యేసును నమ్మితే ఏం చేస్తారో. ఎంతో సువార్త లోకములో ప్రకటించబడుతున్నప్పటికీ చాలామంది యేసుని విశ్వసించడానికి ముందుకు రారు. ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు నిన్ను అడుగుతాడు, నీకు సువార్త వినిపించబడింది కదా, నీవెందుకు బిడ్డ నన్ను అంగీకరించలేదు, నన్ను నమ్మలేదు అంటే అప్పుడు ఆ మనుషుడు చెబుతాడు, అయ్యా మా ఊరోళ్ళు ఏమనుకుంటారు అని భయపడిపోయాను, మా ఊరు వాళ్ళు నన్ను వెలివేస్తారేమో అని భయపడిపోయానయ్యా, అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోయినానని చెప్పే పరిస్థితి వచ్చి తల దించుకోవలసిన పరిస్థితి అక్కడ వస్తుంది. అందుకే జాగ్రత్త పడాలి. పిరికితనము మంచిది కాదు. ఒకవేళ నీవేమైనా ప్రభువు దగ్గరికి వస్తే ధైర్యముగా రా. పిరికితనముతో ఎంతకాలము నువ్వు జీవిస్తావు? ఎవరో ఏదో అంటారని, వెలివేస్తారని, ఏదో జరుగుతుందని చాలామంది యేసుని అంగీకరించడానికి ఒప్పుకోరు. మనుషుల ఎదుట ఎవడైతే నన్ను గూర్చి ఒప్పుకుంటాడో వాణ్ణి గూర్చి నేను దేవుని దగ్గర ఒప్పుకుంటానన్నాడు యేసయ్య. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎప్పుడైనా మనుషుల దగ్గర ఒప్పుకున్నావా? నేను యేసు ప్రభువును నమ్ముకున్నానని సాక్ష్యం ఇచ్చావా? సువార్త చెప్పావా? పాట పాడావా? నేను యేసు ప్రభువును నమ్ముకున్నానని ధైర్యముగా చెప్పగలిగావా? అట్టి వారిని గూర్చి దేవుడు అక్కడ ఒప్పుకుంటాడు. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట ఒప్పుకో యేసు ప్రభువే దేవుడని. అలా కాకపోతే చాలా ప్రమాదం ఉంది. అక్కడ 8 రకాలైనటువంటి ప్రజలను చూపించి వీళ్ళందరూ అగ్నిగంధకముల చేత మండు అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. శరీర సంబంధమైన మరణం ఒకటి ఉంది. అది 70 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో, 60 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో ఏదో ఒక రోజున ఈ శరీరమునకు కూడా మరణం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య మనుషుడు తేల్చుకోవలసింది ఒకటి ఉంది. నువ్వు 2వ మరణమా, మొదటి మరణమా? 2వ మరణమును గూర్చి కానీ నీవు ఆలోచన చేస్తే మొదటిగా నీ శరీరము ఇక్కడే చావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చావాలి. నీ శరీరము ఆత్మీయముగా పాతిపెట్టబడాలి. అవునండి, క్రైస్తవ జీవితంలో శరీరము పాతిపెట్టబడ్డం అంటే అర్థం ఏమిటి? ఏ క్రియ ద్వారా పాతిపెట్టబడింది శరీరము? బాప్తిస్మము అనే క్రియ ద్వారా శరీరం ఏం చేయబడింది? పాపముల విషయమై మనము పాతిపెట్టబడితేమి. అంటే భూమి మీద ఈ శరీరము చచ్చిపోవాలి. అయ్యా ప్రాణముతో ఉన్నాను కదా, నేను ఎలాగూ చచ్చిపోతాను అనుకుంటావేమో. ఆత్మ సంబంధమైన లోతైన విషయం నీకు చెబుతున్నాను, గమనించండి.
పౌలు భక్తుడు తాను సాక్ష్యమిస్తూ ఏమన్నాడో తెలుసునా? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించున్నది నేను కాదు, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు. జీవించున్నది నేను కాదు. క్రైస్తవుడు నేను జీవిస్తున్నాను అనుకుంటున్నావేమో, నీవు కాదు, నీలో క్రీస్తు జీవించుచున్నాడు. అయితే మరి నీవేమైపోయావు? నేను అనే నీవు ఏమయ్యావు? చచ్చిపోయావు. ఎక్కడ చచ్చిపోయావు? సిలువలో. పాపానికి సిలువ యందు తప్ప దానికి ఎక్కడా చావు ఉండదండి. నువ్వు తుపాకీలు పట్టుకో, ఫిరంగీలు పట్టుకో, విషం పట్టుకో, ఏదైనా చెయ్యి, అది ఎక్కడో ఒక చోట బతుకుతూనే ఉంటుంది. కానీ దానికి అసలైన చావు ఎక్కడో తెలుసునా? సిలువ దగ్గరే దాని చావు. అందుకే పౌలు భక్తుడు చెప్పగానే చెప్పాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించినది నేను కాదు. ఇక్కడ నేను అంటే ఈ శరీరం అని అనుకోకండి. నేను అనేది లోపల ఏదైతే ఉన్నదో అది అసలైన నేను. ఆ నేను అనేది చావాలి. నేను అనే పాపము, నేను అనే అహంకారము చస్తే గాని మనకి సిలువ మరణము, శరీర మరణము జరగదు. శరీర మరణము ఎప్పుడైతే జరిగిందో ఆత్మకు రెండవ మరణములో లేదు. రెండవ మరణము లేదు. రెండవ మరణము అనబడిన నరకము లేకపోతే అగ్నిగుండము మరి లేదు. కనుక ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. పిరికితనము గల ఆత్మను నేను మీకు ఇవ్వలేదు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసును నమ్మడానికి ధైర్యముతో రావాలి. ఏదో మనము ప్రసంగాలు చేసేస్తే ప్రజలు మందిరాలకి వచ్చేస్తారనుకోవడం చాలా 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 పొరపాటు. వాక్యము వినిన ఆ వ్యక్తిలో ధైర్యము కావాలి. యేసే నిజమైన దేవుడని ధైర్యముతో వాడంతట వాడు దేవుని దగ్గరకు రావాలి. మనము ఎన్ని నాటకాలు ఆడినా వాడు పిరికితనము ఉన్నదా, వాడు అసలు రాలేడు. ధైర్యముతో రావాలి. అది 1988 సంవత్సరం. 1988 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున నాకు మార్చి 20వ తారీఖున వివాహము జరిగింది. వివాహము జరిగిన అనంతరం అప్పటికి మేము బహు విగ్రహారాధికులం. శ్రీకాకుళం జిల్లాలో కళింగులు అనబడిన వారు అత్యధికమైన జనాభా. వాళ్ళ తరువాతే ఏదైనా. ఆ జనాభాలో నుండి, ఆ తెగలో నుండి అప్పటికి శ్రీకాకుళం జిల్లాలో ఈ కళింగులు అనేవారు సుమారు 20 లక్షల మంది ప్రజలున్నారు. ఈ 20 లక్షల మంది ప్రజలలో నేనొక్కడనే క్రైస్తవుడిగా మారాను. నేనొక్కడనే దేవుడు నా కుటుంబమును ఏర్పాటు చేసుకున్నాడు. నాకంటే ముందు మా స్వజాతీయులలో ఎవ్వరూ ఈ మతములో లేక ఈ మార్గములోనికి వారు రాలేదు. అసలు వారికి యేసు ప్రభువుని గురించి అస్సలు తెలియదు. ఒకవేళ తెలిసితే ఏమి తెలుసో తెలిసిన వాళ్ళకి, ఇది మాల మతము, ఇది అస్పృశ్యుల మతము, అంటరాని వారి మతము, ఈ మతములోనికి మనము వెళ్ళడానికి వీలు లేదు అని ప్రగాఢముగా నమ్మినటువంటి ప్రజలు వాళ్ళు. అలాంటి ప్రజలలో నుండి ప్రభువు నన్ను రక్షించుకున్న తరువాత ఇక మా ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కొంచెం ఆలోచించుకోండి, ఊహించుకోండి. ప్రభువుని నమ్మి ఇంటిలోకి అడుగుపెట్టిన తొలి దినాలలోనే ఇంటిలో నుండే మాకు హెరాస్మెంట్ ప్రారంభమైంది. మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ములు అందరూ వ్యతిరేకులుగా మారిపోయారు. ఎంత వ్యతిరేకులుగా మారిపోయారంటే మా అన్న ప్రస్తుతం మా గ్రామానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అఫ్కోర్స్ ఆయన కొడుకు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి. నేను ప్రభువుని అంగీకరించిన సమయంలో మా అన్నగారి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఊరు వాళ్ళందరూ ఎలా ఫీల్ అయిపోయారు అంటే, నేనేదో
కాని మతములోనికి వెళ్ళిపోయానని, కాని కూడు ఏదో తినవలసి వస్తుంది అని, చేయకూడని నేరమేదో చేశాను అని వారు లోపల అనుకుంటూ బహిర్గతముగా నానా రకాలైనటువంటి దూషణలు మాట్లాడేవారు. నా పక్కన ఒకడు వెళ్తుంటే వాడు నోటి నిండా ఉమ్మి తీసి నా మీద ఉమ్మేసేవాడు. అసలు నువ్వు కాళింగులలో పుట్టావురా, నువ్వు అసలు కాళింగులలో పుట్టి కడజాతి వాని ఇంటికి వెళ్ళిపోతావా? కులము తక్కువ మతంలోనికి వెళతావా? అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన జాతి ఏంటి, మన మతం ఏంటి అని ఎంత దూషించాలో అంత దూషించారు. నిజముగా నేను భయపడిన వాడనైతే ఆ రోజే నేను యేసుని వదిలేసి ఉండాలి. అన్ని రకాలైన హింసలు అనుభవించాం. నానా రకములైనటువంటి హింసలు కొందరు బయటకు వ్యక్తం చేసేవాళ్ళు, మరికొందరు లోపల ఊరంతా ఏకమైపోయింది. నేను ప్రభువుని అంగీకరించానని మా ప్రెసిడెంట్ గారు ఇల్లు వదిలి బయటకు రాలేదు. పలానా వాడు తమ్ముడు క్రైస్తవ్యంలో కలిసిపోయాడటని ఎక్కడ ఎవరు అంటారు అని గమనించారా? ఎక్కడ పరుగు పోతుందో అని, ఎవడైనా ఒకడు కాని మాట పలుకుతాడేమో అని కొన్ని రోజుల పాటు ఆయన గ్రామంలో అడుగు పెట్టలేదు. మా అన్నయ్య గారు ఇంటిలోనే ఉండిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 జరిగాయి మా జీవితంలో. నేను చెప్పేది ఏమిటంటే, ఆ రోజు కూడా నేను ధైర్యంగా ప్రభువు కొరకు నిలబడ్డాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ రోజు కూడా నేను ప్రభువు కొరకు ధైర్యంగా బ్రతికాను, నిలబడ్డాను. మా నాన్నగారు ఒకరోజు కొరడా తీసుకున్నాడు. మేము రైతులం కాబట్టి పశువులను తోలేటప్పుడు, ఎద్దులు దుక్కుదుండేటప్పుడు వాడి అయినటువంటిది ఏంటంటే పేకలతో తయారు చేసే కొరడా. నేను క్రైస్తవ్యము అనే దానికి వచ్చానని, ప్రభువుని అంగీకరించానని ఆయనకి ఎంత కోపం వచ్చిందో తెలియదు. ఎన్ని దెబ్బలు కొట్టాలో, చెయ్యి లాగినంతగా కొట్టాడంతే. ఆయన కూడా ఒక మూలకు చేరిపోయాడు. అమ్మ ఒక మూలకు చేరిపోయింది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ మూలకు చేరిపోయారు. ఇక ఇంటిలో ఎలాంటి పరిస్థితి ఎదురైందంటే, ఇంటిలో ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో ఆ ఇల్లు గమనించండి. అవసరమైన వారు, విలువైనటువంటి మనుషులు చనిపోతే ఆ ఇల్లు కొంతకాలము ఎలా ఉంటుందో ఆ ఇల్లు చాలా విషాదంతో ఉంటుంది. ఎవరు సరిగా భోజనం చేయరు, మాట్లాడరు. అలా ఉంది సార్ ఇల్లంతా కూడా. ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో. అలాంటి పరిస్థితుల్లో కూడా పిరికితనమునకు చోటివ్వలేదు. ఏది జరిగితే అదే జరగని, యేసే మా జీవం, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చస్తే ప్రభు కొరకు చనిపోదాం, జీవిస్తే ప్రభు కొరకే జీవించుదాం. అంతటి త్యాగముతో నిలబడినప్పుడు ఆనాడు నా మీద విసిరిన కొన్ని బాణములు, అగ్ని వంటి బాణములు నా గుండెలకు భలే గుచ్చుకున్నాయి. నాకు ఏదైనా ఒక విషయము తెలిసినంత వరకు, దాని అంతు చూసినంత వరకు, దాని వేరు వరకు వెళతాను. అలా సాగింది నా వేదధ్యయనం. అందుకే అనేకమైన గ్రంథాలు చదవవలసి వచ్చింది. ఆ గ్రంథాలు చదివినందువల్ల చాలా పుస్తకాలు దానికోసం నేను రాయవలసి వచ్చింది. మీలో చాలామంది వేదాలలో క్రీస్తు ప్రత్యక్షం అనే పుస్తకాన్ని చదివే ఉంటారు. తమస్సు నుండి వశస్సు అనే ఒక పుస్తకాన్ని మీరు చదివే ఉంటారు. ప్రసంగ జ్వాల అనే ఒక పుస్తకాన్ని మీరు చదివే ఉంటారు. అవన్నీ నా అనుభవంలో నుండి రాసినటువంటివి. అయితే ఈ అనుభవంలో ఒక మాట నేను మీకు చెబుతాను. అదేమిటి అంటే, యేసుక్రీస్తును నమ్ముకుంటే వారు కులము మారినట్లేనా? వారు నీచమైనటువంటి కులమా? అస్పృశ్యుల? వారు అంటరాని వారా? అసలు దేవునికి అంటరానివాడు, అస్పృశ్యుడు ఏమండి?
వాడు ఈ కులము, వాడిది ఆ కులము అనే ఈ కుల ప్రస్తావన దేవునిలో ఉంటుందా? ఉండదు. ఉండదు అనడానికి బైబిల్ చెప్పే ఆన్సర్ చెబుతున్నాను వినండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పారు. మనం ఎవరి సంతానము? చెప్పాలి. ఎవరి సంతానము? మనము దేవుని సంతానము. మనము దేవుని సంతానమైనప్పుడు, దేవునిలో నుండి కలిగినప్పుడు, దేవుని ద్వారాగే జన్మించినప్పుడు, పుట్టినప్పుడు, నువ్వు ఈ కులములోకి వెళ్ళు, నీవు ఈ కులములో పుట్టు, వాడు ఆ కులములో పుట్టునుగాక అని కులాలకి మతాలకి దేవుడు పంపిస్తాడా? పంపడుగా. మనమందరము ఒకే ఒక కులము, మనము దేవుని సంతానము. ఇది బైబిల్ చెప్పేది. మిగతా మత గ్రంథాలు అలా చెప్పడం లేదు. ఋగ్వేదము పురుష సూక్తము అనే ఒక పుస్తకాన్ని మీరు చదవండి. అందులో చాతుర్వర్ణములను గూర్చి వ్రాయబడి ఉంది. బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజస్కందముల నుండి క్షత్రియులు పుట్టారు, ఉదరము నుండి వైశ్యులు పుట్టారు, పాదముల నుండి శూద్రులు పుట్టారని చతుర్వర్ణములను గూర్చి వ్రాయబడి ఉంది. ఋగ్వేదము పురుష సూక్తము అనే పుస్తకములో వ్రాయబడిన మాట నేను తెలియజేస్తున్నాను. ఉన్నాయి. బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఉదరము నుండి వైశ్యులు అంటే కాముట్లు, పాదముల నుండి శూద్రులు. ఈ శూద్రులను పట్టుకొని అంటరాని వారు అన్నారు. మిగతా 3 కులాలకు ఎవ్వడేమండవు, కానీ శూద్రులంటేనే అంటరాని వారు. అక్కడికి తీసుకుని వెళ్ళి పడేశారు మనల్ని. వాళ్ళే అంటరాని వారయ్యారు. వారే గ్రామము చేత, గ్రామ పెద్దల చేత వెలివేయబడుతున్నారు. మీరు ఏ గ్రామములోనైనా చూడండి. ఇప్పుడు అలా ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను చెబుతున్నాను. ప్రతి గ్రామములో కూడా ఒక మాలపేట ఒకటి ఉంటుంది. చెప్పండి, ఏం పేట? ఉందా మీ ఊర్లో? కదా, మాలపేట అంటే మాలోలందరూ నివసించే పేట అది. మరి పెద్ద కులస్తులు వాళ్ళు ఉండేది అగ్రహారము. చెప్పండి, వాళ్ళు ఉండే పేరు అగ్రహారం. అంటే కొంచెం ఎత్తైన స్థలములో ఉంటారు. ఇక వాళ్ళ దగ్గర నుండి అంతా కిందకి రావాల్సిందే. చచ్చిపోయిన బ్రహ్మంగారు ఎక్కడున్నారో కానీ వారు వీరవుతారు, వీరు వారవుతారు, మెట్ట పల్లాలేకమవుతాయయా. హరి గోవింద గోవింద, భజ గోవింద గోవింద. వారు వీరవుతారు, వీరు వారవుతారు, మెట్ట పల్లాలేకమవుతాయయా. హరి గోవింద గోవింద. ఇది ఆయన తత్వం. ఎవరిది? ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వం అండోయ్. వేమన గారిది ఒక తత్వం, బ్రహ్మంగారిది ఒక తత్వం. బ్రహ్మంగారు అంటారు, వారు వీరవుతారు. వీరంటే ఇప్పుడే అనుకున్నాం కదండి, మాలవారు, అట్టడుగున ఉన్నవారు. యేసు ప్రభువును నమ్మగానే మా వాళ్ళు నా మీద వేసిన ముద్ర ఏమిటో తెలుసా? నువ్వు మాలవాడికి పుట్టవలసినోడివే, నువ్వు మాలకూడు తిని బ్రతకరా, కళింగ జనాంగములో ఉండడానికి నీకు అర్హత లేదు. ప్రతి ఒక్కడు అదే మాట. పౌరుషం రాదా మరి? అసలే భయం లేదు, పిరికితనము లేదు. నమ్మిన సిద్ధాంతానికి ప్రాణమైన ఇచ్చి నిలబడే వ్యక్తిని నేను. ఒక సిద్ధాంతాన్ని నమ్మాను అంటే మరణ పర్యంతము దాని మీదే మనం నిలబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఎవడో ఒకడు గర్వాపసి తీసుకొచ్చాడు. ఏం వాపసి? గర్వాపసి అంటే భక్తులారా, అయినదేదో అయిపోయింది, మీరు తెలియక మీరు వెళ్ళిపోయారు క్రైస్తవ్యంలోనికి, మరలా తిరిగి వచ్చేయండి అని పంతులందరూ, ఇంతకు ముందు లేని బేపనోళ్ళందరూ ఇప్పుడు మాలపేటల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? పెద్ద పెద్ద పళ్ళెలు తీసుకొచ్చి ఆ పళ్ళెములో ఈ మాల వాళ్ళందరినీ పళ్ళెములో నిలబెట్టి పంతుళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాదములను కడిగి మంత్రాలు ఉపదేశించి వాళ్ళని తీసుకొస్తున్నారు. దట్ ఈస్ గర్వాపసి. వెళ్ళిపోతావా అలాగా?
అలా వెళ్ళిపోవడమేనే క్రైస్తవ్యం? అలా వెళ్ళిపోగలిగితే నువ్వు క్రైస్తవుడివి కాదు, నువ్వు మాయలోడివి. నీ క్రైస్తవ్యమే ఒక మాయ. ప్రభువు కోసం ప్రాణమైనా ఇవ్వడానికి నిలబడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి అంతగా నన్ను వేధిస్తుంటే నాకు కోపం రాదా అండి? కోపం వచ్చింది, తిరిగి నేనేమీ అనలేను. కోపములో నేనేమీ అనలేను, కానీ ఆ కోపము వచ్చిన సమయంలో నాకు గ్రంథ పఠనము నాకు చాలా పనికొచ్చింది, చాలా పనికొచ్చింది. ఇప్పుడు మాలవారు వాళ్ళని ఏమంటారు? అగ్రహారములో ఉన్నవారు, అగ్రజులు, లేకపోతే అగ్రకులస్తులు అనుకుందాం, ఏదో ఒకటి అందాక. నాకైతే అవి లేవండోయ్. ఉండే మనుషులున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభును నమ్ముకుంటారంటే మేము ఆ మాల మతములో దిగం, మాకు ఆ మాల మతముతో పని లేదు. ప్రతివాడికి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎవడేమంటాడో భయము. ఏమి ఇంతకాలం బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏంటి అందులో దిగావంట? మీరెందులో దిగారో నాకు తెలియదు, నేనైతే ఎందులోనూ దిగలేదు, దిగల. నేను సత్యం తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు సత్యమేవ జయతే, సత్యం అర్థమైంది కాబట్టి నేను చెబుతున్నాను పిల్లలారా, చెబుతున్నాను. సత్యం ఏంటో తెలుసిన, అసలు ఈ కులాలు మతాలకు మూల పురుషులు ఉన్నారు కొంతమంది. వాళ్ళను గూర్చి చెబితే చాలామందికి కోపాలు వస్తాయి. ఈ కులాలు ప్రస్తావన తీసుకురావడానికి ఒక మూలం ఉంది, అది కూడా నేను జాగ్రత్తగా చెబుతాను. అయితే ఇప్పుడు గమనించండి, క్రిందనున్నవారు మాలవారు, వాళ్ళది మాలపేట. చెప్పండి, ఏం పేట? అగ్రజాతి వాళ్ళది అగ్రహారము అనండి. మన ప్రాంతాల్లో తక్కువేమో కానీ కొన్ని ప్రాంతాల్లో అట్టివారిని అగ్రహారము, పెద్ద జాతులు ఉండేదండి, బేపలోలు ఉండేది, అగ్రహారాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళది అగ్రహారము, మనది మాలపేట. ఒక మాట, మాలపేటలో పేట తీసేయండి, ఏం మిగిలింది? మాల. అగ్రహారములో అగ్ర తీసేయండి. మీరు అలా చూస్తున్నారేటారా? ఇక్కడే ఉన్నారా? మాలపేటలో పేట తీసేయి, మాల. అగ్రహారములో అగ్ర తీసేయి. మరి హారం అంటే ఏంటి, మాల అంటే ఏంటి? మీ మొహాల మండ. హారమన్నా మాలన్నా ఒక్కటే, అది ఇది ఒక్కటే. అందుకు ఆయన అన్నాడు, అసలైనటువంటి తత్వజ్ఞాని, వారు వీరవుతారు. వారు ఎవరు? పెద్ద జాతోలు. వారు వీరవుతారు, వీరు వారవుతారు, మెట్ట పల్లాలేకమవుతాయ్యా హరి గోవింద గోవింద. అంటే వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు? ఒక్కటైపోయారు. నేను ధైర్యంగా చెబుతున్నానండి, ఏ కులమైనా, ఏ కులము నుండైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు. ఒక్క క్రైస్తవ్యములోనే అన్ని కులాలు అందరూ సమానమై ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదెక్కడ మనము చూడము. ఇంకా ఆనాడు ఆయన ప్రవచించేశాడు, వాళ్ళు వీళ్ళు ఏకమైపోతారయ్యా. ఎక్కడయ్యారు? ఒక్క క్రైస్తవ్యములోనే అన్ని కులాలు ఏకమైనారు, వాళ్ళు వీళ్ళు. అందుకే ఈ క్రైస్తవ్యములో అనేక రకములైన జాతులు వారు ఉన్నారు. కమ్మోలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కాళింగులు ఉన్నారు, పట్నాయక్స్ ఉన్నారు, ఏమండి కర్ణాలు ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఏమండి రాజులు ఉన్నారు, ఎన్ని రకాల రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు సైతం ఉన్నారు. వాళ్ళు మనము అందరము ఏకమే, అందరము దేవుని సంతానమే. కోపం వచ్చినప్పుడు పుస్తకాలు చదువుతుండేటప్పుడు నాకు కొంత కోపం తగ్గిపోయేది. అమ్మయ్యా, మంచి శ్లోకము దొరికింది, అమ్మయ్యా మంచి పద్యము దొరికింది, ఇక నా ఆట ఆడుకోవచ్చు. ఎందుకంటే నాకు బాగా కోపం ఉండిపోయింది. రేయ్, ఏం పుట్టుక పుట్టావురా, ఆ కూడు తింటున్నావు,
ఏ పుట్టుకు పుట్టావురా? ఆ మత గ్రంథాన్ని పట్టుకున్నావు. ఆ మత గ్రంథము, ఈ మత గ్రంథము, అందులో కలిసిపోయావు, ఇందులో దిగిపోయావు. లేక లేక నీకు ఇదే దొరికిందా, ఈ మతమే దొరికిందా, ఈ మాల మతమే దొరికిందా అని ఎన్ని హింసలు పొందానో నాకే తెలియదు. అలాంటి సమయంలో ఈ కులము అనేది, ఈ పిచ్చి చాలామందికి ఉందని బుర్రూపుతున్నారు. ఎక్కడో లేదు, ముందు మీ దగ్గర ఉంది. ఇది ముందు ప్రక్షాళన చేయబడని. అసలు క్రైస్తవ్యములో ఉండవలసింది తీయకుండా ఎవడదో తీయడానికి, ఎవడదో కడగడానికి అసలు నీకెవడిచ్చాడు ధైర్యం? మొదట నీలో ఉన్నటువంటి ఆ నీచ సంస్కృతిని సమాధి చెయ్యి. నేను ఎక్కడికైనా ఈ సువార్తకు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, అంకుల్స్, ఆంటీలు ఏదో కాస్త వాళ్ళ ఇంటి దగ్గర నాకు కొంచెం పెడతారు. మీటింగ్స్ అన్నాలు పెట్టినప్పుడు వాళ్ళు అడుగుతుంటారనమాట వెళ్ళిపోయేటప్పుడు, అయ్యా మరి మా అమ్మాయి ఉంది, మరి మా అబ్బాయి ఉన్నాడు, మీరు ఏదైనా ఒక మంచి సంబంధం చూడండి అంటే మేము పెళ్ళిళ్ళు పేరేయలమా? అడిడి అలాగా దేశాలు తిరుగుతుంటారు కదా, ఏడే చెప్పిస్తే ఒక మాట అనిస్తే పోలా అని ఒక మాట అనేస్తారు. నాకు చాలా కాలం కొన్ని విషయాలు అర్థం కాలే. నేను అలాగేనమ్మా తప్పకుండా చూస్తాను, పాపకి బాబు కదా ఏదైనా చూద్దాం, నేను నిజంగా చూస్తాను అనేస్తానే కానీ అబద్ధం ఆడుతాను మరిచిపోతాను నేను. అది నా తప్పు కాదు, నా అబద్ధము తప్పు. అది అంటే నా జ్ఞాపక శక్తి లేకపోవడం తప్పు, కానీ నా తప్పు కాదు. వెళ్ళిపోతున్నప్పుడు అలాగే నమ్మి అలాగే చేస్తానండి. వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారో తెలుసా? అయ్యగారు చిన్న మాట, మాకు 2 వద్దు 3 అనేవాడు. నాకు కొంతకాలం వరకు ఆ 2, 3 గొడవ నాకు తెలియదండి, నిజంగానే తెలియదు. 2 అంటే మాల, 3 అంటే అది నేనే చెప్పాలా? 3 అంటే మాదిగ. ఇదండి అసలు గొడవ. నేను అనుకున్నాను 2, 3 చూపిస్తున్నారంటే ఇదేదో లక్షలేమో అనుకున్నాను నేను. కట్న కానుకలు గల సరేనమ్మా అనుకున్నాను. ఆ తర్వాత పాస్టర్ అయ్యగారులకి వెళ్ళి అడిగి, ఇదేంట్రా బాబు 2 వద్దు 3 అంటున్నారు ఏమిటంటే, అయ్యగారు 2 అంటే మాల, 3 అంటే మాదిగా అన్నారు. క్రైస్తవ్యములోనికి వచ్చిన తర్వాత కూడా ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటండి? నేను అంటున్నానని ఏమనుకోవద్దు, మీరు నాకు మరొకసారి పిలవకపోయినా పర్వాలేదు. పాస్టర్స్లో కూడా ఈ జాడ్యం ఉంది. ఎవడికి దమ్ము లేదు. ప్రతివాడికి సొంత కులమే కావాలి, ప్రతివాడికి సొంత కులమే. ఏమిటి కులాలు ఎక్కడ నుండి వచ్చాయి? ఏమిటి పెద్ద కులము, ఏమిటి తక్కువ కులము? అసలు మనమందరము దేవుని సంతానమైనప్పుడు ఏమిటి కులాల గొడవ? దీనికి ఏదో ఒక మూలం ఉంది, అది లాగితే కానీ లెక్కలు తేలవు. లాగా ఊరకనే ఉండబెట్టదు నా మైండ్. అన్వేషణ చేసి ఇప్పుడు కాస్త మూలపడిపోయాం సార్. మామూలు అన్వేషణ కాదు. వేమన యోగి దగ్గరికి వెళదాం. వేమన గారు అసలు ఇన్ని కులాలు ఉన్నాయా, అసలు ఏంటి ఈ కుల గొడవ ఏంటి, కులాల గురించి మాట్లాడుతున్నారేంటి? వాడిది ఆ కులము, వీడిది ఈ కులమని. వాడిది మాల కులం అంటాడు ఒకడు, మేమేమో బ్రాహ్మణులం, మాది పెద్ద కులం అంటాడు. అసలు ఇన్ని కులాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఈ కుల గొడవ ఎలాగొచ్చింది? అసలు ఈ మాలతనం అనే మాట, సరే కులాలు ఎన్ని ఉన్నా ఉండనివ్వండి, ఈ మాలతనము అనే మాట ఒకటి ఉంది చూడు. అంటరాని వారు, అస్పృశ్యులు, పాదముల నుండి తీయబడిన శూద్రులు అనే దాన్ని గురించి తేల్చాలనుకున్నాను. చదివితే వేమన గారు ఒక పద్యం నాకు కనబడింది. అసలు ఈ మాలలు అంటే ఎవరు? అసలు నిజమైన మాలలు బ్రాహ్మణుల, నిజముగా ఇప్పుడున్నటువంటి మాలలా? ఇప్పుడు మాలలు అనేవారు ఉన్నారు, ఎస్సీ అంటున్నారు కదా, మాల అనేది ఉంది. అసలు బ్రాహ్మణులు ఎవరు మరి?
నాకు అడగొద్దు, నా వైపు ఇలా గుడ్లురిమితూ చూడొద్దు. నువ్వు కిందకు దిగురా, నీ సంగతి ఏదో తేలుస్తామని. అసలు వెళ్ళవలసిన వాడి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అయిపోద్దిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వెళ్ళవలసిన వాడే వేమన యోగి, విశ్వదాభిరామ తెలుసు మీకు. ఆయన అంటున్నాడు, మాలకులంబున పుట్టి మాలల దూషింప, మాలకులంబున పుట్టి మాలల దూషింప, ద్విజులకేల ఇట్టి దొంగతనము. మాలకులంబున పుట్టి మాలల దూషింప, ద్విజులకేల ఇట్టి దొంగతనము. అధికులమేదియో అరసితా చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. అర్థమైందా? ఇలాంటి పద్యాలు మనకి ఎప్పుడు దొరకవు. మనకి ఎంతసేపు ఉప్పు కప్పు, ఉప్పు కప్పు నొక్క కాదు. ఇలాంటి పద్యాలు ఎన్నో రాశాడు వేమన యోగి. కానీ ఎందుకు ఇవి వెలుగులోనికి రాలేదు? వెలుగులోకి వస్తే అసలు రంగు బయటపడిపోతుంది. అది అసలు సంగతి. అసలు బ్రాహ్మణులు ఎవరో మీకు తెలుసునా? మాలకులందున పుట్టి మాలల దూషింప. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వేమన యోగి? బ్రాహ్మణులను చూపించి మాట్లాడుతున్నాడు. మాలకులందున పుట్టి మాలల దూషింప, ద్విజులకేల ఇట్టి దొంగతనము. ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. అసలు నిజమైన బ్రాహ్మణులు వాళ్ళు కారండి. నిజమైన ద్విజులు, నిజమైన బ్రాహ్మణులు క్రైస్తవులే. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. అసలు ద్విజులు అంటే అర్థం ఏంటో తెలుసా? 2 సార్లు జన్మించినవాడు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యములో తప్ప ఏ మతమునందైనా 2వసారి జన్మించమని వ్రాయబడిందా? కాబట్టి ద్విజులనగా క్రైస్తవులే. క్రైస్తవులే ద్విజులు. మాలకులందున పుట్టి మాలల దూషింప, ద్విజులకేల ఇట్టి దొంగతనము. అసలు మీరే మాలకులాన పుట్టారు, మళ్ళా మీరు మాలలను చూసి రే అచ్చుంటే అచ్చుంటే ఆడి పక్కకి రాకూడదు, ఆడిని ముట్టకూడదు, ఆడిని అంటకూడదు. మరి వాడెవడు? అసలైన మాలవాడు. మాలకులందున పుట్టి. వేమన యోగి అంటున్నాడండి, అసలు బ్రాహ్మణులకు మూల పురుషుడు, బ్రాహ్మణులకు మూల పురుషుడు మాలవానికే పుట్టాడంట. నేను అనడం లేదు, ఎవరు అంటున్నారు? మరి ఆయనకి వెళ్ళి అడుక్కుంటే లెక్కలు తేలుతాయిగా. లేదా ఆ పుస్తకాలనే రూపుమాపేయండి, తీసేయండి సమాజంలో లేకుండా. లేదా దానికి ఆన్సర్ చెప్పండి. బ్రాహ్మణులు వాళ్ళకి మూల పురుషుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. చెప్పండి ఎవరు? సిసిసస్ కాదరా, వశిష్ఠుడు అనండి. మీరు బాగా అది తిని 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 నాలుగులు బలిసిపోయి వాక్శుద్ధి కోల్పోయారు. అది కొంచెం మానండి, మాని కొంచెం చేపలు తినండారు. యేసుప్రభు వారు ఎక్కడ మాంసం తిన్నట్టు నాకు కనబడలే, ఎక్కడేం దొరుకుతాడేమని చూశాను. ఆయన చేపల ప్రియుడు, భలే ఫ్రై చేసుకొని తినోడు. వశిష్ఠుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఈ వశిష్ఠుడు అనే ఈ మహర్షి అరుంధతి అనే ఒక మాదిగమ్మాయిని పెళ్ళాడాడు. హలో, వశిష్ఠుని యొక్క భార్య ఎవరు? ఆయన బ్రాహ్మణులకే ఉత్తముడు, బ్రాహ్మణోత్తముడు. ఒక బ్రాహ్మణోత్తముడు, సకల శాస్త్రాలు సకల వేదాంగములు చదివినటువంటి వశిష్ఠ మహర్షి మాదిగమ్మాయిని పెండ్లాడగా లేనిది నీవేంటయ్యా కులము కులము కులమని కుమ్ములాడి చస్తుంటావు? మారవా మారవా నీవు? మాలకులంబున పుట్టి మాలల దూషింప, ద్విజులకేల ఇట్టి దొంగతనము.
అధికులమేదియో అరసితా చూడరా విశ్వదాభిరామ వినరవేమ. ఒక మాదిగమ్మాయికి ఒక బ్రాహ్మణుడికి పుట్టిన సంతానమే బ్రాహ్మణ సంతానము. మరి ఇప్పుడు వాళ్ళలో మాలతనము లేదా? మాట్లాడండి. ఉంది. మా అమ్మ మాలదైతే అమ్మ రక్తము నాలోకి వచ్చినప్పుడు నాలో ఆ మైలతనం ఆ మాలతనం ఉండదా? మరి మీరెలాగ బ్రాహ్మణులను చెప్పుకుంటున్నారు, బ్రాహ్మణోత్తములను చెప్పుకుంటున్నారు? అసలు మీ తల్లి ఎవరు? అరుంధతి. అరుంధతి అంటే సినిమా అరుంధతి అనుకోకండి, మీ మొహాల మండ. ఆమె మహాసాధ్వీమణి, మహాపతివ్రతా శిరోమణి అరుంధతి. అసలు ఒక్క మాట చెప్పాలండి మీకు, నిజం చెప్పాలా వద్దా చెప్పండి? కాదు, ఏమనుకోరా? మాట్లాడరేమరా? అరుంధతీదేవి ముఖము ఉదయాన్నున చూడకపోతే బ్రాహ్మణునకు ఆ రోజు కడుపుకు తిండి దొరకదు. ఇది పచ్చి నిజము. దేనికైనా, ఏ సవాల్కైనా నేను నిలబడతాను ఎక్కడైనా. అందుకే ఇది ఎలా మార్చేశారంటే, పెళ్ళైన కొత్తలో పెళ్ళైన రోజున పురోహితుడు ఉదయకాలం అయ్యేసరికి పెళ్ళిళ్ళు అవుతాయి చూడండి. అసలైన పెళ్ళిళ్ళు అప్పుడే పడతాయి. ఎందుకంటే పనిలో పని, గొడవలో గొడవ. ఎలాగో తల్లిగారిని చూడాలి కదా, వీళ్ళతో పాటు చూసిస్తే ఒక పని అయిపోద్దిగా అని వేకువజాముని వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తుంటాడు. నాకు పెళ్ళైనప్పుడు చూపించినారు. నాకు పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం చూపించారు. పురోహితుడు వచ్చాడు. రేయ్ బడుద్దాయ్, కనబడుతుందా అమ్మాయి, నువ్వు కూడా చూడు అన్నారు. నేను చూస్తున్నాను, ఆకాశం నిండా చుక్కలే. నాకు అరుంధతిని చూడమంటాడు. ఇప్పుడు పక్కన అందమైన పిల్లం అప్పుడే పెళ్ళేది, అడిగి బుర్ర ఉండదు అసలు. పక్కనే భార్య ఉంది, మళ్ళీ ఇప్పుడు అరుంధతి అంటాడేంటి? ఏమిటి గొడవ? నాకు అర్థం కాని గొడవ ఏంటిది? కనబడుతుందిరా? ఇప్పుడు కనబడకపోయినా అక్కడ ఏమన్నాలో తెలిసిన, కనపడుతుంది అనాల. కనబడుతుంది అనకపోతే నన్నెక్కడ పాపాన్ని అంటగడతాడు. పాపిష్టులకు కనబడదరా తల్లి అన్నాడు అనుకో, పరువు పోదు. ఎందుకు వచ్చిన బాధని కనబడ్డది సార్ అన్నాను. నా భార్య పెళ్ళయింది కొత్తలో కదా, కొంచెం సిగ్గుతో ఉంటారు ఎవరైనా సహజంగా. ఇలా తలదించుకొని ఉంది. అమ్మా చూసావా, కనబడిందా అన్నాడు. ఏటో నువ్వు తలెత్తడానికే సిగ్గుతో తలదించుకొని ఉంటే నీకు అప్పుడే ఎక్కడ కనబడిపోయింది? అలా జరిగిందో లేదో మా ఆవిడ ఇక్కడే ఉంది, అడుక్కోవచ్చు తర్వాత మీరు. ఈవేళ అమ్మగారు వచ్చారు మీటింగ్లకి. దేవునికి స్తోత్రము కలుగునుగా. తను ఎక్కడికి రాదు, చాలా భారం పరిచర్య ఇంటి దగ్గర. నేను బయటకు వస్తే ఇంటి దగ్గర పరిచర్య అంతా ఆవిడదే. కానీ విజయనగరంలో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసినట్టుగా ఉంటుందని అట్లా సభలకు రావటం జరిగింది. నా కుమారుడు, నా కోడలు, వాళ్ళు కూడా ప్రభు పరిచర్యలో ఉన్నారు, వాళ్ళు కూడా రావటం జరిగింది. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. విషయం చెబుతున్నాను. అయితే ఇప్పుడు మాలతనం ఎక్కడున్నట్టు? బ్రాహ్మణ్స్లోనే ఉంది. కాబట్టి అసలైన ద్విజులు వాళ్ళు కారు, క్రైస్తవులే ద్విజులు. క్రైస్తవులో ద్విజులైనప్పుడు మరి క్రైస్తవుల్లో కూడా ఈ గొడవ ఎందుకు? అది నా బాధ. సరే, మిగతా వారిని విడిచిపెట్టేయండి, క్రైస్తవ్యములో కూడా ఈ కులగోళలు ఏమిటి? కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళితే కొంతమంది ముసలమ్మలు వాక్యం అంతా అయిపోయిన తర్వాత, బాబు ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది. ఏమిట్లో? ఇప్పుడు ఆ ముసలిదానికి అది అవసరమా? అంటే ఇప్పుడు ముసలిదానికి నరాలలోనూ ఏమి జీర్ణించుకుపోయింది? క్రైస్తవ్యంలో కూడా కులమని చచ్చిపోతున్నారు. నాకు అందరూ అడుగుతారు మీదే కులము అని. మాది శ్రీకాకుళం.
ఇంక కులమేటండి, కులాన్ని తీసి పారేయండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమందరము దేవుని సంతానము. ఇది మానవులు కల్పించినటువంటివి, ఇవన్నీ మానవులు కల్పించుకున్నారు. కాబట్టే వేమన యోగి నిశితంగా వారిని విమర్శించాడు. అలాంటి తత్వమును ఉన్న వారిని విమర్శించే గొప్ప ప్రజాకవి ఎవరైనా ఉన్నారో ఈ దేశంలో అంటే ఒక వేమన యోగి. అంత ధైర్యంగా ఎవ్వడు ఖండించలేడు. అంతే, రేయ్ మీరు మాలమ్మాయికి పుట్టి మీరేంట్రా పెద్దవాళ్ళు అంటారు అని ఎవడండి చెప్పగలడు? అంత దమ్ము ధైర్యం ఎవడికి ఉందా? ఒక్క వేమన యోగికే ఉంది. అందుకే ఆ గ్రంథాన్ని మీరు చదవండి. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, పిరికితనము కలిగిన వారు మోక్షమునకు రాలేరు. ధైర్యంగా ఉంటేనే మోక్షం మనకి. త్వరగా నేను వెళ్తాను. చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి, కానీ రేపంతా మనకి ఉన్నది కాబట్టి కొన్ని మాటలు నేను మీకు తెలియజేసి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సరే, పాపము అనేదానికి పాపము వలనే మరణం వచ్చింది కాబట్టి మరణానికి కారణం ఏమిటంటే పాపము. ఇప్పుడు పాపం ఏమవ్వాలి? మరణము తప్పించబడాలి అంటే పాపము పరిహారం అవ్వాలి. చెప్పండి అందరూ ఒక మాట. పాపము పరిహారం అవ్వాలి. పాపం ఎలాగూ పరిహారం అవుతుంది? ఏం చేస్తే పాపానికి పరిహారం లభిస్తుంది? ఏం చెయ్యాలి? ఎన్ని చేసినా పాపానికి పరిహారము లేదు. బలులిచ్చారు, యజ్ఞములు చేశారు, యాగములు చేశారు. ఏమండి, అశ్వమేధ యాగము, అజామేధ యాగము, మనుష్య యాగము, వాజపేయి యాగము, ఎన్నో రకాలైన యాగాలు చేశారు. కానీ ఏ యాగము వలన మానవునికి మోక్షము కలగలేదు. చివరకు రక్తముతో కూడిన యాగము వలన మానవ పాప పరిహారము జరిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యాగం ఎవరు చెయ్యాలో తెలుసునా? సాక్షాత్తు దేవుడే నరావతారిగా భూమి మీద అవతరించి తన ప్రాణము అంటే తన రక్తము కార్చుట ద్వారా మానవ లోకానికి కళ్యాణము జరిగింది. ఇంకా ఏ రక్తము వలన మానవునికి పాపక్షమాపణ కలగలేదు, కానీ యేసుక్రీస్తు రక్తము వలన ప్రతి పాపము నుండి మానవునికి విమోచన కలిగింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప ఇంకా ఏ ప్రయత్నము ద్వారా కూడా మనిషికి పాపక్షమాపణ జరగదు, లేదు. దర్శనికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. 102 ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో దర్శనికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్ గ్రంథములో ఒక మహర్షి అంటాడు, చిత్తమనస్తర్గం దూషం తీర్థస్నానైర్య సుజ్యతి శతసోపి జలౌర్తధం సురాభాండమివ శుచి అన్నాడు. చిత్తమనస్తర్గం దూషం తీర్థస్నానైర్య సుజ్యతి శతసోపి జలౌర్తధం సురాభాండమివ శుచి. చిత్తమనస్తర్గం దోషం. చిత్తము అంటే హృదయం. హృదయములో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, కొన్ని పాపములు ఉన్నాయి. తీర్థస్నానైర్య సుజ్యతి. లోపల ఉన్న పాపములకు తీర్థాలు చేసిన, స్నానంబులు ఆచరించిన శుద్ధీకరణ లేదు. మరెలా? శతసోపి జలౌర్తధం సురాభాండమివ శుచి. శతసోపి జలౌర్తధం, 100 కుండల మంచినీళ్లు తెచ్చి. ఎన్ని కుండలు? శతసోపి జలౌర్తధం అంటే 100 కుండల నీళ్లు తెచ్చి. శతసోపి జలౌర్తధం సురాభాండమివ శుచి. సురాభాండము అంటే కళ్ళుకుండ. మీ విజయనగరంలో ఎక్కువ అనుకుంటాను. ఇది ఉన్నాయా? ఉంటాయి. కళ్ళుకుండ, కళ్ళును తీసే ఒక కుండలు ఉంటాయి. 100 కుండల నీళ్లు తెచ్చి కళ్ళుకుండను కడగమన్నాడు. శతసోపి జలౌర్తధం, శ్రేష్టమైన జలము, మంచి నీళ్లు తెచ్చి కుండను కడగమన్నాడు. శతసోపి జలౌర్తధం సురాభాండము వాసుచి. కడిగిన తరువాత వాసన చూడు అన్నాడు.
కళ్ళు కుండ ఎంత కడిగినా వాసన పోదర్రా? పోతుందా లేదా? మీకెలా తెలుసు? అప్పుడప్పుడు మీరు తాగుంటారు మీ మొహాల మండ. మాకు వజ్రపు కొత్తూరు అని ఒక ప్రాంతం ఉంది, విన్నారా? వజ్రపు కొత్తూరు మండలం వినే ఉంటారు, శ్రీకాకుళం జిల్లాలో. ఆ ప్రాంతంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. వందల కొలది డయాలసిస్ జరుగుతుంటాయి పేషెంట్లు. తీరా ఆఖరుకు తేలింది ఏంటంటే ఈ కళ్ళు తాగి అలా మారిపోయారట. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తాగుతూ ఉంటారు. వినండి, ఎన్ని వందల మంచినీళ్ళు కొండలతో మంచినీళ్లు తెచ్చినా సురాభాండమివాసుచి, సురాభాండమును కడగండి కడగండి కడగండి, 100 కుండల నీళ్లుతో కడిగి మరలా ముక్కు దగ్గర వాసన చూస్తే అస్సలు వాసన. ఆ సురాభాండము మానవుని యొక్క హృదయము అనే భాండముతో పోల్చబడింది. మానవుని యొక్క హృదయమే సురాభాండము. ఇక్కడ ఉన్న 100 కుండల మంచినీళ్ళు 100 రకాలైన పుణ్యకార్యాలు నువ్వు చేసిన, 100 రకాలైన యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపతపాలు, నోములు ఎన్ని చేసినా, యాత్రలు, తీర్థయాత్రలు ఎన్ని చేసినా లోపల ఉన్న పాపం అనేది, మురికి అనేది పోదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. త్వరగా వెళ్ళిపోదాము. కరెక్ట్ టైం అయింది, పర్వాలేదు, ఒక 10 నిమిషాలు చెప్పి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనునను. విన్నారా? మళ్ళీ చదువు. నీవు క్షారముతో కడుగుకొనునను, విస్తారమైన సబ్బు రాసుకొనునను, నీ దోషము మర్రక వలె కనబడుచున్నది. క్షారము అంటే, పోని క్షీరం అంటే చెప్పండి. క్షీరం అంటే పాలు. పాలు అని చెప్పావు కాబట్టి ఇప్పుడు క్షారం అంటే ఏంటో నువ్వే చెప్పు. అంతే, ఇక మనం చెప్పలేము. మనకి కొన్నే తెలుసునండి, కొన్ని తెలియవు. కానీ గొప్పలకు పోతాం, అన్నీ నాకే తెలుసునన్నట్టు. ఇదొక రకమైన జాడ్యం. అన్నీ తెలుసునన్న వాడికి ఏదీ తెలియదు. వాడు తెలుసుకోవలసినది చాలా ఉంది. దేవునికి స్తోత్రం. క్షారము అంటే రసాయనం. తెలుగులో మీకు అచ్చభాషలో చెప్పాలంటే యాసిడ్. అందరూ అనండి, యాసిడ్. నీవు క్షారముతో కడుగుకొనునను అంటే ఆల్రెడీ అన్ని అభిషేకాలు అయిపోయినాయి. పుష్పాభిషేకం అయిపోయింది. ఏమండి, ఇంకా రకరకాల అభిషేకాలు జరుగుతున్నాయి. తైలాభిషేకం అయిపోయింది, జలాభిషేకం అయిపోయింది, పాలాభిషేకము, పుష్పాభిషేకము, జలాభిషేకము. ఇక మిగిలిపోయింది ఒక్కటి అభిషేకము. ఆ అభిషేకములకు నీ పాపముల పరిహారము కాలేదు కాబట్టి మిగిలిన అభిషేకం ఒక్కటే, అది క్షారాభిషేకము. యాసిడ్తో కొంచెం అభిషేకం చేయండి, దాంతో కొంచెం ఒక గ్లాసు తీసుకుని ముఖం కడుక్కోండి. తోలుడు మూల కూర్చుంటారు. అంటే ఇన్ని రకాలుగా జరిగినను, విస్తారమైన సబ్బు రాసుకొనునను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనుష్యుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవునికి మరక కనబడుతూనే ఉంది. అసలు దేని చేత అయినా పోవడము లేదండి. పాపపు మరకలు మనిషిలో నుండి పోవటము లేదండి. ఆ మరకలు పోవాలంటే ఒకే ఒక మార్గము, అది యేసుక్రీస్తు యొక్క రక్తము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ రక్తము వలన తప్ప మానవునికి వేరే దారి లేదు. కాబట్టి మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి, ఆ మరణము నుండి నువ్వు విమోచన పొందాలంటే మొదట నీవు పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందాలి అంటే ఏవేవో చేస్తున్నాను, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, క్రతువులు చేస్తున్నానంటే కుదరదు. అన్నదానం, కన్యాదానం, భూదానం, వస్త్రదానం,
ఇంకా నానా రకాలైన దానాలు చేసి 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 పేదోలైపోతున్నారే తప్ప పాపానికి పరిహారము మాత్రము లభించడము లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మరణమును గూర్చి 2 మహానీయులు చెప్పిన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఓపిక ఉందా? పాపం ఇటు చచ్చినట్టు ఉంది తమ్ముడా. ఓపిక ఓపిక ఓర్పు అనండి. పోని ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపును అని ఉంది బైబిల్లో. ఎన్నున్న ఓర్పు చాలా అవసరం సోమండి. ఇప్పుడు నేను ఇలాగ చెప్పుకెళ్తే రాత్రి 1 గంట దాకా చెప్తాను, అంటే నాకు నిద్ర వచ్చిన దాకా చెప్తానండి. మరి మీకు ఉండొద్దు ఓపిక, ఓర్పు ఉండొద్దు? లేదు. అనవసరమైన మాట్లాడబాకండి మీరు, నన్ను టెంప్ట్ చేయకండి మీరు. నేను మా పాస్టర్లకు చెబుతాను, అరగంట ముద్దు. అందరూ అనండి, అరగంట ముద్దు, 45 నిమిషాలు హద్దు. 45 నిమిషాలు దాటితే మనసు వెంటనే వాచ్ మీదకి వెళ్తుంది. ఇంకా పెద్ద పెద్ద కొన్ని చర్చెస్ ఉంటాయి, ఇలాంటి మాయలోలు కూడా ఉన్నారు. అంటే వాడు సైకిల్ చేసి మరీ చెప్తాడు, ఏరా అసలు నీకు దేనికి పెట్టుకున్నాం, మేము దేనికి పెట్టుకున్నాం పాస్టర్గా? కామన్ సెన్స్ లేదా నీకు? టైం అయిపోయింది అనుకోండి, ఆ చర్చిలో ఉన్న పెద్దోడు పాస్టర్ గారికి ఇలా చెప్పి పెద్ద కళ్ళు చేసి అంటాడు, అంటే ఏంటి? వాచి చూడని. లేకపోతే గోడ మీద వాచి ఉందనుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇంకా ఓపిక నా బొంద. ఏమి ఓపికలు ఉన్నాయి? ఒట్టి మాటలు ఆడకండి సోదరా. ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి, గట్టి మేలు తల పెట్టబోయి, గట్టిగా పట్టుకో యేసుక్రీస్తుని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణమును గూర్చి చాలామంది మహనీయులు చాలా రకాలైన విషయాలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సత్య సంబంధమైన విషయాలు, అసత్యం ఇందులో ఏమీ లేదు. ఇవి మీకు చాలా దూరముగా ఉన్న విషయాలు నేను మీకు చాలా దగ్గరగా తీసుకుని వచ్చాను. అది అసలైన సత్యం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఇప్పుడు నేను తవ్వినన్ని సంగతులు మీరు తవ్వాలంటే మీ జన్మ ఈ బతుకు సరిపోదు, అవదు. ఎందుకు వచ్చిన గొడవ? నేనే ఏదో తవ్వి 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 కాస్త తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. సత్యాన్ని గ్రహించండి, సత్యమేవ జయతే. దేవునికి స్తోత్రం. ఏనాటికైనా సత్యమే జయిస్తుంది. చెప్పండి, అందరూ చెప్పండి. మరి సత్యం ఎవరు? యేసుక్రీస్తే, డౌట్ లేదు. నేనే సత్యమును అన్నాడు ఆయన. మార్గము సత్యము జీవమును నేనే. ఇక ముందుకు వెళితే చాలా విషయాలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఎదురు చూస్తున్న విషయాలు కొన్ని చెబుతాను. నేను రాత్రి కొన్ని చెప్పానా లేదా? అది సత్యహరిశ్చంద్రియము అనే ఒక అద్భుతమైన పౌరాణిక నాటకానికి ఒక క్రైస్తవ కవి ఈ నాటకానికి పద్యాలు వ్రాసిన వాడెవరు? ఒక క్రైస్తవ కవి గుర్రం జాషువా. చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు పద్యాలు పాడుతున్నాడు ఏంటండి. అసలు వాళ్ళకి తెలిసిందంతే, వాళ్ళ ఏడుపంతే. నేను ఎందుకు పాడుతున్నానో తెలిసిన, ప్రతి పద్యములో నాకు బైబిల్ కనబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి పద్యములో నాకు బైబిల్ కనబడింది. కారణం ఏమిటంటే ఆ పద్యములు రాసినవాడు బైబిల్ చదివిన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ప్రతి దానికి రెఫరెన్సెస్ నేను ఇవ్వగలను. ప్రతి పద్యానికి ఎప్పుడైనా ఫోన్ చేసి కనుక్కోండి, అన్ని పద్యాలకు నేను రెఫరెన్స్ ఇస్తాను. రాత్రి మనం అనుకున్నాము, ఏది శాశ్వతం చెప్పండి అన్నదమ్ములు? ఏది శాశ్వతం? ఏది శాశ్వతము కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతమని మనము గ్రహించాము, తెలుసుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఆ మహనీయుని చేతుల మీదుగా వ్రాయబడిన మరికొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది విని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదాం. దాటిపోయినది
దాటిపోయినది అనుకుంటున్నారా? ఆ సత్యహరిశ్చంద్రుడు అనే మహారాజు ఒక మునీశ్వరునికి అప్పు పడినందువలన ఆ అప్పు తీర్చలేక భార్యను ఆయన అమ్ముకున్నాడు. ఇది కదా అసలైనటువంటి సంగతి. ఎవరిని అమ్ముకున్నాడు? మరి ఈనాడు అమ్మండి చూద్దాం. అమ్మాయి, ఈ అప్పు భరించలేను, నిన్ను అమ్మేయాలనుకుంటున్నాను అని మీ ఆయన నీకు అన్నాడే అనుకోండి. ఎన్ని చీపురు కట్టలు, ఎన్ని చేటలు ఇరిగిపోతాయో తెలియదు. నువ్వు పోరా, నువ్వు అమ్ముడైపోరా, నన్ను అమ్మడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అంటాం. కానీ ఆనాడు అది సత్యసంధత. భర్తతో ఆమె ఏం చెప్తుందంటే, నాథా, సత్యప్రతిష్టకై వనర్చిన నీతి కృత్యములు సగౌరవంబులేయగును. ఎవరండి, ఏ భార్య అండి భర్తకు ఎంత ప్రోత్సాహం ఇచ్చింది? నాథా, సత్యప్రతిష్టకై వనర్చిన నీత్య కృత్యంబులు సగౌరవంబులే అనబడును కదా అని నన్ను అమ్మేయండి నాథా. ఆ మౌని యొక్క రుణము, ఆ మునీశ్వరుని యొక్క రుణము తీరునట్లుగా నన్ను అమ్మేయి అన్నది చంద్రమతీదేవి. అయితే ఇప్పుడు అంతటి మహనీయులు, మహాపతివ్రత శిరోమణులు లేరండి. నేను మీ గురుని అనడం లేదమ్మా, మహిళలు మహారాణులు మీరందరూ ఓకే. కానీ ఆ కాలానికి ఒకసారి వెళ్దాం. ఓహో, సత్యం అంటే ఎంత గొప్పదా అని భార్యను అమ్మేసి ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైపోయి తనతో తాను అనుకుంటున్నాడు, దాటిపోయినది నా భాగ్యరేఖ, దాటిపోయినది నా అర్ధాంగి లక్ష్మి, దాటిపోయినది ఏది నా భార్య, ఏడి నా సుతుడు, నేనిప్పుడు ఏకాకినా? నేనే కాదు సర్వజనులను ఏకాకులే, అన్నదమ్ములను ఆలు బిడ్డలు, కన్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు వెంటరారు. అసలు వస్తారా వాళ్ళు? ఎవరి చావు వాళ్ళు చావవలసిందే, వాళ్ళెవ్వరూ రారు. అన్నదమ్ములను ఆలు బిడ్డలు, కన్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు వెంటరారు తుదిల్. అసలు చివరి వరకు ఎవరు రారు. వెంట వచ్చినదే యశస్సు, అదే సత్యము. యశస్సు అంటే అర్థం ఏమిటో తెలుసునా? భూమి మీద నువ్వు బ్రతికినన్నాళ్ళు నువ్వు సంపాదించిన కీర్తి. మరి ఏం కీర్తి మూటగట్టుకున్నారో నాకు తెలియదు, అదొక్కటే నీ వెనకాల వస్తుంది, అదే సత్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుర్రం జాషువా గారా మజాకా? మరొకరికి రాయమనండి. ఒక్క బైబిల్ గ్రంథం చదివిన వాడు మాత్రమే ఇలాంటి పద్యాలు రాయగలడు. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. దేవునికి స్తోత్రం. కాకపోతే ఆయన కవితా ధోరణిలో రాశాడు, కానీ ఆ పద్యాల యొక్క మీనింగ్ అంతా బైబిల్లో నుండి తీసుకున్నాడు ఆయన కదా. మరి అదే యశస్సు, అదే సత్యము. వదలిపోయెను సామ్రాజ్య వైభవంబు, ఉంటాదనుకుంటున్నారా? నీవెంత సంపాదించినా నీ దగ్గర ఉండదు. వదలిపోయెను సామ్రాజ్య వైభవంబు, కదలిపోయి అర్ధాంగి
కన్న కొడుకు. పాపము ఎవరూ లేరు, ఒంటరివాడైపోయాడు. సత్యమునకై నిలబడిన వ్యక్తి. ఆనాడు హరిశ్చంద్రుడు అనే వ్యక్తి గూర్చి ఎంత వర్ణన ఉన్నది. హరిశ్చంద్రుడు ఉన్నాడో లేదో మనము చూడలేదు, దాన్ని ఒక పక్కన పెట్టండి. కానీ వర్ణన, ఒకవేళ అలాంటి వ్యక్తే ఉంటే సత్యప్రతిష్ఠ కోసం ఎంత త్యాగంకి నిలబడ్డాడు. సత్యము క్రీస్తు అయినప్పుడు క్రీస్తు కొరకు నువ్వేని కోసం నిలబడ్డావు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. వదిలిపోయింది, అందరూ వదిలిపోయారు. నా మీద నీవు జాలి చూపి, జాలి లేక నా మీద నీవు కక్షబూని, వీర్రాజు అందిస్తుండాలి నాకు. నా మీద నీవు కక్షబూని జారిపోయేదవేలని జాలి లేక. అన్నీ వెళ్ళిపోయాయి, అందరూ వెళ్ళిపోయారు. చివరకు ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము కూడా జారిపోయిందంట. శరీరము మీద ఉన్న వస్త్రాలన్నీ జారిపోయినప్పుడు మనిషి దిగంబరుడవుతాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీవు దిగంబరుడవు కనుక తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతావు. నా మీద నీవు కక్షబూని జారిపోయేదవేలని జాలి లేక తిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా. ఒకవేళ నా దగ్గర చాలా సంపద ఉంది, ఈ ఆస్తే ఈ అంతస్తే స్థిరం అనుకుంటున్నావా? తిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా. అసలు రావండి ఇవేవి కూడా. వస్తాయి అని చెప్పుకునే వారిలాగా క్రైస్తవుడు కూడా జీవిస్తే ఎలా చెప్పండి? అవి రావు మన వెనకాల. తిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా. ఏరికి ఏసరికి ఏ పాటు విధించునో విధి. ఏరికి ఏసరికి ఏ పాటు విధించునో విధి. మనమందరము ఆయన చేతిలోనే ఉన్నాం. ఆయన ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడుకి ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపటిని గూర్చి చింతించకండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏరికి ఏ పాటు విధించునో విధి, అది అవశ్య ప్రాప్త్యంబు. నీ ప్రాప్తమును బట్టి అది అవశ్యంగా జరుగుతుంది. అది అవశ్య ప్రాప్త్యంబు. దానినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం దేనికి కాదు. ఏదో ఉన్నదని ఎందుకయ్యా గర్వము? నాశనమునకు ముందు
గర్వము నడుచును. ఎందుకు వచ్చింది మనిషికి గర్వము? ఏదో ఏదో ఉన్నది, నాకుంది అని గర్వము మనిషికి మంచిది కాదు. అది ఏనాటికైనా పతనమునకు తీసుకుని వెళతాది. ఉన్నవాడనని గర్వం దేనికి కాదు, అది వద్దు అంటున్నాడు జాషువా కవి. వద్దు, అది వద్దండి. కింకరుడే రాజగు. కింకరుడు అంటే అడుక్కున్నాడు, భిక్షగాడు. ఏమైపోయాడంట? రాజు అయ్యాడు. రాజే కింకరుడగు కాలానుకూలంబుగా ఆ ఆ రాజు కింకరుడు అయిపోతాడు, కింకరుడు రాజు అవుతాడు. బళ్ళు వాడలవచ్చు, వాడలు బళ్ళు అవ్వచ్చు. సత్యం అర్థమైంది అనుకుంటాను మీకు. కాబట్టి ఆత్మ ఒక్కటే నిశ్చయమైనది, ఆత్మ ఒక్కటే శాశ్వతం. మన కంటికి కనిపించినదంతా అశాశ్వతము. ఈ సత్యమును గ్రహించి రానున్న కాలములో ప్రభువు కొరకు జీవిస్తారని మనసా వాచ కర్మణ అంగీకరిస్తూ ఈ మాటలో నేను ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి వెళతాం.